ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనర్జిక్ వరల్డ్. ఇప్పుడు మన జీవితంలో కొంతమంది గొప్పలుగా పోయి 50,000 ఫోన్ కొంటారు, కొంతమంది అయితే ₹1,00,000 ఫోన్ కొనుక్కుంటారు, కొంతమంది 10 లక్షల కార్డు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకుంటారు. ఇవి రెండు దేనికి? 10 మంది కాడ గొప్పలు చూపించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అవి రెండు మీ హెల్త్ని కాపాడతాయా? లేదు. సెల్ ఫోను ₹1,00,000 సెల్ ఫోన్ అయినా అదే పని చేస్తుంది, ₹5,000 సెల్ ఫోన్ అయినా అదే పని చేస్తుంది. కాబట్టి ప్రోడక్ట్లో క్వాలిటీ తేడా ఉంటుంది అంతే. నిజమే కదా. ₹5,000 ఫోన్తో కూడా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వాట్సాప్లు, ఫోన్పేలు అన్నీ జరుగుతాయి. ₹1,00,000 1,50,000 ఫోన్ అయినా సరే సేమ్గా జరుగుతాయి. కానీ ₹10,000 ఫోన్ చేతిలో ఉంటే, జోబిలో ఉంటే పెద్ద సాటిస్ఫై ఉండదు. ఎందుకు? నలుగురికి చూపించుకోవాలి కాబట్టి. అది వాళ్ళు అబ్బా ₹10,00,000 ఫోన్ ఉందిరా ఒకటి కాడ అని అంటారు. సో సేమ్ అలాగే ఒక కారు కూడా నలుగురికి చూపించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. అది నేను సాగదు, నీ ఆరోగ్యాన్ని కాపాడదు. నా వెనుకుంది కదా ఎనర్జిక్ కంగైన్ వాటర్ అయోనైజ్డ్ డివైజర్. ఈ డివైజు మన ఇంట్లో 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా మన ఆరోగ్యాన్ని కాపాడద్ది. ఎలా అంటే, ఇప్పుడు మన బాడీలో ఉండేది 75% వాటరే. అది రక్తంలో కానీ, ఆర్గాన్లో కానీ, మనకు లాలాజలం వస్తుంది కదా అందులో కానీ, నీటితోనే ముడిపడి ఉంది మన బాడీ మొత్తం. దానికి సరైన నీళ్ళు ఇవ్వాలి. సరైన నీళ్ళు అంటే ఒక 50 సంవత్సరాల క్రితం నదుల్లో దిగుడు బావులు అని ఉండేవి. దిగుడు బావుల్లో వాటర్ ఫ్లోటింగ్ అనే అయ్యేది, అంటే పారుతూ ఉండేది. పారుతూ ఉన్నప్పుడు లేదా అలలు అటు ఇటు దిగుడు బావుల సంగతి అయితే అటు ఇటు కొట్టుకుంటాయి కదా, కొట్టుకున్నప్పుడు ఒక ఎలక్ట్రోలైజ్డ్ ప్రాసెస్ జరగద్ది మనకు తెలియకుండానే. పాత రోజుల్లో ఆ నదుల్లో నీళ్లు కానీ, కాలువల్లో నీళ్లు కానీ, దిగుడు బావుల్లో నీళ్లు కానీ ప్రజలు తీసుకోవడం వల్ల సేమ్ దీంట్లో నుంచి వచ్చే వాల్యూస్ అప్పుడు ఉండేవి. ఎందుకంటే వాటర్ ఒక దగ్గర స్టోర్ అయి ఉండకూడదు, దాని ఫ్లోటింగ్ ఉండాలి, అంటే అది ప్రవహిస్తూ ఉండాలి. ప్రవహించడం వల్ల ఎలక్ట్రాన్, ప్రోటాన్స్, ఎలక్ట్రికల్ చర్య జరిగి అందులో ఎలక్ట్రోలైజ్డ్ మనకు తెలియకుండానే, అంటే అప్పట్లో ఆ పదమే తెలిసి ఉండదు, అది జరిగేది. ఆ నీళ్ళు తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉన్నాం. సేమ్ ఇప్పుడు నదుల్లో నీళ్ళు తాగలేం, కాలువల్లో నీళ్ళు తాగలేం. దిగుడు బావులు అంటారా, అవి ఖరాబ్ అయిపోయి ఉన్నాయి, చెడిపోయి ఉన్నాయి. దాంట్లో ప్లాస్టిక్ వేసి, చెత్త వేసి, ఇంకా అది వాడట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా అది పాడైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మన భూమి నుంచి 100 అడుగులు 200 అడుగుల లోతుల్లో నుంచి నీళ్లు తీసుకొని అవి తాగుతున్నాం. మీరు అనొచ్చు లోపల కూడా పారుతూ ఉంటాయి కదా అని, కానీ అవి భూమి పొరల లోపల ఉంటాయి. అందులో ఖనిజ లవణాలు అంటే TDS సాల్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ నీళ్ళు తాగడం వల్ల మనకి ఇన్ని ఎఫెక్ట్లు. కిడ్నీ సెంటర్లు బొచ్చుడు మొలిసిపోతున్నాయి. ఎక్కడ ఏ సందులో చూసినా కిడ్నీ స్పెషలిస్ట్, కిడ్నీ. ఎందుకు వస్తాయి అవన్నీ అంటే, ఇప్పుడు దొరికే నీళ్ళు అలాంటివి. మీరు ₹1,00,000 ఫోన్ కొని నలుగురికి చూపించడం కన్నా 10 లక్షల రూపాయల కారు కొని ఇంటి ముందు పార్క్ చేసి దాన్ని తుడుచుకోవడం కన్నా ₹2,78,000 ఈ ఎనర్జిక్ కంగైన్ మిషన్. ఎలక్ట్రోలైజ్డ్ ఆల్కలిన్ అయోనైజర్ ఇది. ఇందులో నుంచి వచ్చే వాటర్ తాగడం వల్ల మనకి 50 సంవత్సరాల క్రితం మన ముత్తాతలు ఏ బెనిఫిట్స్ పొంది 100 సంవత్సరాల పైన బతికారు వాళ్ళు. మామూలుగా మన బాడీ డిజైన్ చేయబడింది 120 సంవత్సరాలు. అప్పట్లో అలాగే బతికేవాళ్ళు కూడా. మనం పేపర్లు అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, 100 ఏళ్ళు 110 ఏళ్ళు అని. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు 80, 75, 60 కూడా పడిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. ఎందువల్ల అంటే మనం తీసుకునే ఆహారం పొల్యూట్ అయింది. ఇప్పుడు గాలి అనేది ఆల్రెడీ చాలా పొల్యూట్ అయ్యింది. ఢిల్లీలో చూస్తున్నాం, ఏదో పల్లెల్లో ఉండేవాళ్ళు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు గాలిని, ఆహారాన్ని మనం ఏం చేయలేం. పెస్టిసైడ్స్ లేకుండా పంట పండట్లేదు. సో మనం తాగే నీళ్ళైనా సరే మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉన్న నీళ్ళని మనము ఏం తాగాలి? రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఓ 2,78,000 అంటే ఖరీదే. నీ ప్రాణం కన్నా కాదు కదా, నీ ఇంటి ముందున్న కారు కన్నా కాదు కదా, నువ్వు వాడే ₹1,00,000, 50,000, ₹30,000 ఫోన్ కన్నా కాదు కదా. ఈ కారు, సెల్ ఫోన్ అనేది నీకు నలుగురిలో చూపించుకోవడానికి నీకు గొప్పగా పనికి వస్తాయి, అంతేగాని నీ ఆరోగ్యాన్ని, నీ భార్య పిల్లల ఆరోగ్యాన్ని, మీ అమ్మ నాన్న ఆరోగ్యాన్ని కాపాడలేవు. ఈ డివైజు
ఇది ఓన్లీ వాటరే కాదు, ఏముంది దాన్ని అనుకుంది కదా ఆరో, అందులో నుంచి వచ్చిన వాటర్ని ఇందులో పంపిస్తాం. ఈ లోపల ఎలక్ట్రోలైజ్డ్ ప్రాసెస్ అంటే 50 సంవత్సరాల క్రితం నదుల్లో, దిగుడు బావుల్లో ఏ ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో 7 రకాల వాటర్ వస్తుంది. ఒట్టి తాగే నీళ్ళే కాదు. ప్రస్తుతానికి నేను తాగే నీళ్ళే చెప్తున్నా, మిగతా అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. డ్రింకింగ్ వాటర్ గురించే చెప్తున్నా. ఆ నీటిని అంటే ఎలక్ట్రోలైజ్డ్ ఆల్కలీన్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, మైక్రో క్లస్టరింగ్ ఉంటుంది. అంటే సెల్ అంతా రిపేర్ చేసుకుంటూ పోద్ది. మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, కణాలు అంటారు, అవి రిపేర్ చేసుకుంటూ పోద్ది. అది ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఒక చెంబు నీళ్ళు తాగేస్తేనో 2-3 రోజులు నీళ్ళు తాగేస్తేనో నాకు బాగా అయిపోయింది, నాకు అద్భుతం జరగాల అంటే కుదరదు. ఇదేమి మెడిసిన్ కాదు. మీకు ఏ దమ్ము రాత్రి వేసుకుంటే పొద్దున్న కల్లా తగ్గిపోవడానికి. మనం రోజువారీ జీవితంలో నీళ్లు ఏ తాగుతున్నామో అది రైట్ నీళ్ళు తాగాలి. రైట్ వాటర్ తాగితే అది మన బాడీలో ఆర్గాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. అంటే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ని ఒక ఇంటికి ప్రహరీ గోడ ఎలాగా కుక్కలు రాకుండా కాపాడుతుంది, అదే కిటికీలకి మెష్ దోమలు లోపలికి రాకుండా కాపాడుద్ది. అదే ఆ ప్రహరీ గోడ లేకపోతే కుక్కలు అన్నీ లోపలికి వస్తాయి, ఈ మెష్ లేకపోతే దోమలు ఈగలు వస్తాయి. సేమ్ ప్రాసెస్ మన బాడీలోకి బయట నుంచి ఏ రకమైన హానికరం కలిగించే ఏమీ రాకుండా మనకు రక్షణ గోడలాగా పనిచేస్తాయి ఈ వాటర్. ప్రాసెస్ అనేది లేట్ మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ని పెంచి ఒక రక్షణ గోడ ఏర్పరుస్తాయి. దాని ద్వారా మనము ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడుతుందన్నమాట. అంతే, ఇందులో ఏం అద్భుతం లేదు, మ్యాజిక్ లేదు, మ్యూజిక్ లేదు. సో ఈ వాటరు 2,78,000 రూపాయలు, 100. ఈ వాటర్ని పెట్టుకోండి. మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఆరోగ్యం బాగుపడుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి మంచి వీడియోస్ పెడుతుంటాను. అందులో మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కొంతైనా ఉంటుంది. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.